వాగర్తావివ సంపృక్తు వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో 2025 జనవరి 1వ తారీఖు నుండి 2025 డిసెంబర్ 31వ తారీఖు వరకు గల ఈ 2025వ ఆంగ్ల నూతన సంవత్సరానికి గాను 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు. 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను కర్కాటక రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు గల ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు 2025 మే 14 వరకు లాభములో అనగా వృషభ రాశిలో సంచరించడం వల్ల 2025 అక్టోబర్ నవంబర్ మాసాల్లో జన్మరాశిలోకి ఆయన ప్రవేశించడం వల్ల విశేషమైనటువంటి సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అనగా ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం గురువు సంవత్సరం అంతా కూడా ఏదో విధంగా అనుకూలంగానే ఆయన అవకాశాన్ని ఇస్తున్నాడు. విద్యారంగంలో పనిచేసే వారికి మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. తండ్రి నుంచి రావాల్సిన ఆదాయం చేతికి అందుకోగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తుంది. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే పోటీ ప్రపంచంలో మంచి విజయాలని సాధించుకోగలుగుతారు. సమాజంలో గుర్తింపును కూడా పొందగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు 2025 మార్చి 29 తర్వాత భాగ్యభావంలోనికి మీనరాశిలోకి రావడం వల్ల అష్టమ శని దోషం నుంచి కర్కాటక రాశి వారి సంవత్సరం బయటపడతారు. భాగ్య శని ద్వారా తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి విశేషమైనటువంటి సుఫలితాలు రావడానికి మంచి ఆదాయాన్ని అందుకోవడానికి అవకాశం ఉంటుంది. పరిశ్రమల్లోనూ చిన్న చిన్న యూనిఫామ్ వేసుకునే ఉద్యోగాల్లో పనిచేసే వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కానీ ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి కానీ రావడానికి అవకాశం కనిపిస్తోంది. ఇక భాగ్యభావంలో మీనరాశిలో రాహు సంచారం 2025 మే 18 వరకు ఉంది. ఈ మీనరాశిలో రాహు సంచారం మీకు విపరీతమైనటువంటి సుఫలితాలని, విదేశీయానాన్ని, విదేశాల్లో ఉన్నటువంటి వ్యాపార లావాదేవీలు కూడా అనుకూలతను ప్రసాదిస్తుంది. తృతీయ భావంలో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతోంది. ఇది 2025 మే 18 వరకు. అలాగే తృతీయ భావంలో కేతు సహకరిస్తారు. నిరాడంబరతను, భగవంతుని ఆశీస్సులను, జన సహకారాన్ని మీకు అందించి మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని ప్రసాదిస్తాడు. ద్వితీయాధిపతి రవి భగవానుడు 2025 మార్చి ఏప్రిల్ మే మాసాల్లో భాగ్య దశమ లాభభావాల్లో సంచరిస్తూ రాశి వారికి ద్వితీయాధిపతి రవి భగవానుడు 2025 మార్చి ఏప్రిల్ మే మాసాల్లో అనగా 9, 10, 11 భావాల్లో మీన, మేష, వృషభ రాశుల్లో సంచరించే కాలంలో అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని అందించి మీ అభివృద్ధికి సహకరిస్తారు. 2025 అక్టోబర్ నవంబర్ మాసాల్లో తృతీయ భావంలో కన్యా రాశిలో సంచరించేటప్పుడు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు. 2025 డిసెంబర్ 15 తర్వాత ధనుర్మాసంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల మీకు కొన్ని పోటీ ప్రపంచంలో కానీ కొన్ని ఇంటర్వ్యూల్లో కానీ విజయాలను అందుకోగలుగుతారు. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి అనుకూలత కనిపిస్తుంది. ఈ కర్కాటక రాశి వారికి ఉద్యోగులకు నూతన ఉద్యోగాలు కనిపిస్తుంది. ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని పొందగలుగుతారు. ప్రభుత్వం నుంచి సహాయం, తండ్రి నుంచి సహాయం కూడా అందుకోగలుగుతారు. పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు 2025 జూలైలో కన్యారాశిలో తృతీయ భావంలోను, 2025 డిసెంబర్లో ధనుస్సు రాశిలో షష్టమ భావంలో సంచరించే సందర్భాల్లో కొన్ని వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. భూ సమస్యల నుంచి బయటపడతారు. వాహనాలు రిపేర్లు చేసుకోవడం కానీ, నూతన వాహనాలు కొనుగోలు చేయడం కానీ జరుగుతుంది. ఈ రకంగా 2025 ఆంగ్ల సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గురువు, శని, రాహువు, కేతువు, రవి, కుజులు ప్రధానంగా చాలా సందర్భాల్లో సహకరిస్తూ ఎక్కువ సుఫలితాలను అందిస్తున్నారు. అలాగే 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను కర్కాటక రాశి వారు వ్యయంలో గురువు సంచరించే కాలంలో మీరు దక్షిణామూర్తిని దర్శించుకొని దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. అష్టమ శని అనగా కుంభరాశిలో శని సంచార సమయాల్లో ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించి రావణాష్టకం చదువుకోండి. అలాగే అష్టమ రాహు దోషం కనిపిస్తోంది కనుక 2025 సంవత్సరంలో కనకదుర్గాదేవిని సందర్శించి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్లి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడి
మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను కర్కాటక రాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం. 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను సింహరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు గల ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో సింహరాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు. ఈ సింహరాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరంలో పంచమ అష్టమాధిపతినటువంటి గురువు 2025 మే 14 నుంచి లాభభావములో మిథున రాశిలో సంచరిస్తాడు. ఈ కారణం చేత గతంలో నిలిచిపోయినటువంటి కార్యక్రమాలంతా కూడా తిరిగి ప్రారంభించగలుగుతారు. అనగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా తిరిగి ప్రారంభించి విజయాన్ని పొందగలుగుతారు. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. ఆకస్మికమైనటువంటి ఆదాయం కానీ, ఆకస్మికమైనటువంటి ఒక శుభవార్త కానీ, లేక ఒక అవకాశాన్ని కానీ అందుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి కొన్ని శుభకార్యాలను నిర్వర్తించి సంతోషంగా కాలం గడుపుతారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. గతంలో వచ్చినటువంటి కొన్ని నిందలన్నీ కూడా మీరు తొలగించుకొని మంచి వ్యక్తులుగా మిమ్మల్ని మీరు నిరూపించుకోగలుగుతారు. ఈ రకంగా విద్యారంగంలో పనిచేసే వారికి కానీ, విద్యార్థులకు కానీ సుఫలితాలు రావడానికి ఈ గురువు ఈ సంవత్సరం సహకరిస్తున్నాడు లాభభావంలో అని చెప్పవచ్చు. ఇక సింహ రాశ్యాధిపతి అనగా సూర్య భగవానుడు 2025 జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు షష్టమ భావమైనటువంటి మకర రాశిలో సంచారం కొనసాగించడం వల్ల అనగా సంక్రాంతి పండుగ రోజు నుంచి ఒక నెల రోజుల పాటు పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి ఆ సమయంలో నూతన మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. 2025 మే జూన్ మాసంలో అనగా వృషభ మిథున రాశుల్లో దశమ లాభభావాల్లో రవి సంచారంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీకు రావాల్సినటువంటి ఆదాయం కానీ, జీతాన్ని కానీ అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి విశేషమైన సుఫలితాలు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. ప్రైవేటు రంగాల్లో పనిచేసే వారికి నూతన ఉద్యోగాలు ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి రావడానికి అవకాశం కనిపిస్తుంది. తండ్రి నుంచి సహకారం కానీ, ఆస్తిని కానీ పొందగలుగుతారు. ఇక చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు 2025 ఫిబ్రవరి మాసంలో అనగా ఫిబ్రవరి మార్చి ప్రాంతాల్లో మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల సింహరాశి వారికి అది లాభభావం కావడం వల్ల నూతన భూములు కొనుగోలు చేయడం, నూతన వాహనాలు కొనుగోలు చేయడం, ఏదైనా కుటుంబపరమైనటువంటి శుభకార్యాల కోసం భూముల్ని వాహనాలని అమ్మి అధిక లాభాలు అందుకోవడం. అలాగే 2025 ఆగస్టు మాసంలో తులారాశిలో అనగా తృతీయ భావంలోనికి ఈయన సహకారం రావడం వల్ల అనగా రవి కుజుడు సహకారం అందించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఈ 2025 ఆంగ్ల సంవత్సరంలో సింహరాశి వారికి గురువు, రవి, కుజుడు ప్రధానంగా ఎక్కువ శుభఫలితాలను అందిస్తున్నారు. మరి శని, రాహు, కేతువులు వీరికి ప్రధానంగా కాస్త ఇబ్బందికర ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా సింహరాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది.